సర్పంచ్ గారు వెళ్ళిపోయినా వారిని అటెండ్ చేయాలి కాబట్టి ముఖ్య అతిథి మా గ్రామ సర్పంచ్ గారు. ఈనాడు అవార్డు నాకు ప్రదానం చేసినటువంటి అవార్డుకర్త సత్యవరం రాంబాబు గారు, దీనికి ప్రధాన కారకులైనటువంటి శ్రీ హరిప్రసాద్ గారు ఈ అవార్డు ప్రదాన ఉత్సవంలో పాల్గొనడానికి, నాకు శుభాకాంక్షలు ఇవ్వడానికి, వయసులో పెద్దవాడిని కాబట్టి ఆశీర్వాదాలను మంచిది కాదేమో కానీ ఈ అందరి యొక్క మంచి మనస్సు నాకు పంచి ఇవ్వడానికి వచ్చిన ఆదిశేషు గారు, మురళీకృష్ణ గారు, తర్వాత యాదయ్య గారు, తర్వాత నా శిష్యుడు విశ్వప్రసాద్, గోవర్ధన్ గారు, తర్వాత ఉప సర్పంచ్ అనసూయ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అయితే ఈ అందరి సమక్షంలో నేను మనవి చేసేది ఏంటంటే, మొదటి నుంచి కూడా నా కష్టాలే నాకు స్ఫూర్తి. నేను అందరు చెప్తారు పలానా స్ఫూర్తి, నాకు స్ఫూర్తి నా కష్టాలు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మా నాయన 5 నెలలప్పుడు చనిపోతే మా అమ్మగారి వయసు 15 ఏళ్ళు. ఎప్పుడు నా చరిత్ర అంతా హరిప్రసాద్ గారు చదివాడు, జీవిత చరిత్రకి ఆయన ముందు మాట్లాడారు. అప్పటి నుంచి హేతువాదం కూడా నాకు మొదటి నుంచి కూడా నేను హేతువాదిని. అంటే ఇప్పుడు అన్నీ అధ్యయనం చేస్తాను. నాకు ఏది భేదం లేదు. నాస్తికత్వం, ఆస్తికత్వం, దేవుడు ఉన్నాడు లేడు అన్నది ఎగ్నాస్టిక్స్. అది కూడా ఏదైనా సరే, ఏ పుస్తకం కానీ అన్ని పుస్తకాలు చదివేవాడిని. చదివి దృష్టి పోయిన తర్వాత ఇప్పుడు చదవలేకపోతుంది. మంచి లైబ్రరీ పెట్టి ఉన్నతమైన పుస్తకాలు వస్తే ఆ పేరు చూసి నేను అప్పుడప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటాను. అయ్యో మంచి పుస్తకాలు వచ్చినప్పుడు నా దృష్టి వినిపించేవాడు ఎవరు లేకపోయాని బాధపడుతుంటాను. ఏది ఏమైనా పుస్తకం మనస్సుని మార్చేస్తుంది, మనిషిని మార్చేస్తుంది నాకు విశ్వాసం. ఎందుకంటే మహాత్ముడు కూడా టాల్స్టాయ్ పుస్తకం చదివి, రస్కిన్ రచనలు చదివి ఆయన మహాత్ముడిగా మారిపోయాడు. ఈ విధంగా పుస్తకాలు చదివితే మనిషి యొక్క పూర్తిగా పుస్తకమే మనస్సునకు పూర్ణతనిచ్చును అని నేను నా శత్రువులో చెప్పుకున్నాను. అయితే ఈ చిన్నప్పటి నుంచి కూడా నేను ఏదో ఒక గ్రంథ 4 పుస్తకాలు కూర్చుకునేవాడిని. ఆ విధంగా నేను చిన్న వయసు ఉన్నప్పుడే మా ఊళ్ళో 1954 లైబ్రరీ పెట్టాను. అది తర్వాత సరైన సహకారం లేక అడిగిపోయింది. నా ఇంట్లో పెట్టాను, అది కూడా నడవలేదు. నా హోమ్ లైబ్రరీ పెట్టాను. హోమ్ లైబ్రరీ పెట్టిన తర్వాత 5,000 పుస్తకాలు సేకరించి దాని సహకారంతో ఈ లైబ్రరీ చేశాను. రకరకాలు చేశాను. అయితే ఊళ్ళో ఈ పల్లెటూరు నా ప్రధాన క్షేత్రం. నేను నగరాలలో ఎక్కడ, నాకు ఆస్తి కూడా ఎక్కడ లేదు. ఏ ఆస్తి మీద నాకు ఆరాటం లేదు. ఆస్తి సంపాదించిన ఉద్దేశం ఏదో నేను మా పూర్వులు ఇచ్చిన 3 ఎకరాలు కూడా చాకరి వాళ్ళకి కావాల్సినట్టు ఇచ్చేసాను. నేను సంపాదించుకున్న 6 ఎకరాలు కూడా మా తమ్ముడే సర్పంచ్ ఉన్నప్పుడు బలహీన వర్గాలకు ఇచ్చేసాను. నా ఇల్లు దీనికి. ఇదంతా నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు, మా అమ్మ సహకారం ఇస్తేనే నేను ఇది చేయగలిగినాను. అయితే నా ఉద్దేశం ఏంటంటే, వీలైనంత వరకు కొంచెం మంచి మనసుతో బతకాలని నా ఉద్దేశం. ఒకవేళ భగవంతుడే కనుక ఉంటే, ఆయన దర్శనం ఇస్తే నాకు ఏం అక్కర్లేదు, మంచి మనసు ఈ స్వామిని కోరుకునేవాడిని తప్ప వేరేది. కాబట్టి అన్ని వాదాలు ఇప్పుడు లైబ్రరీలో కూడా నాస్తికత్వం ఉంది, ఆస్తికత్వం ఉంది, రామాయణ కల్పవృక్షం ఉంది, రామాయణ విషవృక్షం కూడా ఉంది. నాకు ఏ పుస్తకాలు కూడా ఉండకూడదని ఒక అశ్లీల సాహిత్యాన్ని మాత్రం నేను ఎడ్మిట్ చేయను. మిగతా అన్ని సాహిత్యాలు తింటూ ఉంది. బుద్ధుడు అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఏ పుస్తకమైన ఎవరిచ్చినా గ్రంథభిక్షకే ప్రార్థన విజ్ఞప్తి అని ఒక పెద్ద పాంప్లెట్ చేశారు. దానికి పుత్తూరు వెంకటేశ్వర లాంటి వాళ్ళు స్పందించి ఎన్నో పుస్తకాలు ఇచ్చారు. అందరూ పుస్తకరాతలు ఎంతోమంది 100 మంది పుస్తకాలు ఇస్తే 100 మంది స్టాంపులు చేయించి పుస్తకం మీద కొట్టి వాళ్ళు భద్రపరిచారు. వాళ్ళ పేరు కూడా ఉండాలని. ఇప్పుడు సార్ పుస్తకాలు ఇస్తారు, వారి పేరు మీద స్టాంప్ వేసి ఆ పుస్తకం బహుకరణ పలాని వారిని రాసుకుంటారు. ఈ విధంగా ఈ గ్రంథాలయం పెట్టిన తర్వాత స్టేట్ నుంచి కూడా వచ్చి ఇంత పెద్ద గ్రంథాలయం, ఇంత విలువైన సాహిత్యం ఈ ఊళ్ళో మారుమూలలు ఎందుకు ఉండాలి, దయచేసి మీరు ఇదంతా సెంట్రల్ లైబ్రరీకి తరలించండి అన్నాడండి.
అంటే నేను అన్న మీతో ఒక మనవి సార్ అన్న. ఏమన్నామంటే ఇప్పుడు అన్న మాట మా నాన్న కూడా సార్ అని అంటే వెంటనే సరే మళ్ళీ అటువంటి డైరెక్ట్ మళ్ళీ నేను సమాధానం చెప్పాను. 8 మంది డాక్టరేట్స్ వచ్చినాయి దీని మీద అంటనా, అయితే నా మాటని వినిపించుకుంటున్నా అన్న. కాబట్టి ఎక్కడ ఉంటే నీ పుస్తకం కావలసిన వాడు ఎక్కడున్నా వస్తాడు. మా ఊరికి చాలామంది తిరునాళ్ళలాగా ఎక్కడెక్కడ వాళ్ళు మా దగ్గరికి పుస్తకాల గురించి వస్తున్నారు రీసెర్చ్ స్కాలర్స్. కానీ ఇది కొంత సార్థకమైందని నా అభిప్రాయం. ఇది ఒక భాగం. ఇక దీనికి నిధులంటే 50 లక్షలంటే నాబోటిగాడు చేయడం చాలా కష్టమైన విషయం. ఆ తలంపు కూడా పెట్టుకోవడం కష్టం. ఎందుకంటే శారీరకంగా బలహీనుండి, ఆర్థికంగా ఇంకా బలహీనుండి, నాకు ఆస్తిపరుచులు కూడా లేవు. మరి దీన్ని ఎట్లా అనేది ఏమి లేదు, ఒకటే ఒక ధైర్యం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. నా శిష్యులు మంచి ఉన్నారు, మంచి విశ్వప్రసాద్ లాంటి వాడు ఊరూరు 10 జిల్లాకు ఒకరిని పెట్టారు పుస్తకాలు వసూలు చేయడానికి. ఎందుకంటే అట్లా వసూలు చేస్తే ఇట్లా పుస్తకాలు వచ్చాయి. కాబట్టి శిష్యుల సహకారం వల్ల పుస్తకాలు 100 మంది ఇచ్చారు. నా మీద ఉన్న ప్రేమ చేతి వాడు మీరు ప్రకటించారు, మీకు నేను కృతజ్ఞుడు. నాకు డబ్బుల కన్నా పుస్తకాలు ఇచ్చిన వాళ్ళకి దండం పెడతాను. ఈ డబ్బుల విషయం కొన్ని నియమాలు పెట్టుకున్నాను. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకోవద్దని, అది పెద్ద నియమం నాది. ప్రభుత్వం నుంచి ఎవరే ఎంపీ ఫండ్ కానీ ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఎవరి దగ్గర నాకు అక్కర్లేదు. వాళ్ళు ఇస్తా అంటే కూడా మీ పర్సనల్ ఇవ్వండి, కానీ మీ పదవితో నాకు ఒక అక్కర్లేదని చెప్పాను. ఈ తర్వాత కొన్ని ఇబ్బందులు చాలా వచ్చాయి. కానీ ఇంకా సమాజంలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అందరు ఇస్తేనే నాకు అయింది. మా సర్పంచ్ గారు కూడా ఇచ్చాడు, ఇంకా చాలామంది ఇచ్చారు. కొంతమంది డాక్టర్స్ ఇచ్చారు. ఒక డాక్టర్ రంగయ్య అని సీనియర్ డాక్టర్, 90 సంవత్సరాలు ఉంటాయి. ఆయన స్వయంగా ఎవరో నాకు తెలియదు, పరోక్షంగా నా అభిమాని ఆయన ఇప్పటి వరకు 2 లక్షలు ఆయన స్వయంగా ఇచ్చి నాకు సన్మానం చేసి ఆయన చేతులకి దండం పెట్టాడు. మీరు పెట్టడం నేనే మీకు దండం పెట్టారంటే కాదు, యు ఆర్ గ్రేట్ మ్యాన్, మీరు ఈ పని చేస్తున్నారని ఆయన ఎంతో ఉత్సాహం. ఈ విధంగా ఎంతోమంది లక్షలు ఇస్తేనే 50 లక్షలు అయింది, లేకుంటే ఎట్లా అవుతుంది. కానీ ఇంకా కొన్ని బాధలు ఉన్నాయి. కొన్ని ఎట్లయినా కొన్ని పనులు చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తప్ప ఇబ్బందులు పడి సాధిస్తేనే దాంట్లో ఒక సంతోషం ఉంటుంది. ఏది ఏమైనా ఈ లైబ్రరీ పల్లెటూరులో పెట్టాను. పల్లెటూరుని ప్రధానంగా చేసుకొని పత్రికలు పెట్టాను, స్కూల్స్ పెట్టాను, సాహిత్య సంస్థలు పెట్టాను, లైబ్రరీ పెట్టాను. నా చేతులు నేను సహాయం చేసి ఏదంటే చేశానండి. ఏదోటి నా చేతులు నేను పెద్ద ఉన్నవాడిని కాదు, కానీ నా విద్యార్థి కాలం నుంచి కూడా ఇది ఒక అలవాటు. తర్వాత కొంచెము నా కష్టాల వల్ల కొన్ని విప్లవాత్మకమైన భావాలు కూడా నాలో ఉన్నాయి. నేను తప్పకుండా, ఎందుకంటే అది మా పెదనాన్న గారు నేర్పిండు. నేను చిన్నప్పుడు మా మేనమామలు తీసుకుపోతే మా పెదనాన్న వస్తున్న నా భాగం కాజేసి నాకు భాగం లేదన్నాడు. అప్పుడు నాకు ఊళ్ళో ఎవరు మా పెదనాన్న భయపడి ఎవరు రాలే, ఎవరు కూడా ఆయన చెప్పారు, దురవారు కూడా రాలేదు, ఎవరు అక్కర్లేదని. అప్పుడు అట్టడు దళితవాడకు పోయి 10 మందిని పట్టుకొని చాకెట్లు కూర్చోబెడితే నా భాగం వచ్చేసింది. ఇప్పటికీ నేను దళితులకు నమస్కారం చేస్తానని మీరు చేయబట్టి నా భాగం పుట్టింది, వాళ్ళ పక్షాన లేదు. అయితే అది వరంగల్ కూడల్లో పెద్ద సభ జరిగినప్పుడు దేవుడొక్కడే నివసించు దేశం ఒకటే, జాతి ఒక్కటే చేయి భోజనం ఒకటే, ఆయన ఎందుకో కులముల పైన శ్రద్ధ, ఎవరో తరలేని వారు సృష్టించడాన్ని రాసినందుకు వీళ్ళు ఫస్ట్ క్లాస్ పోయింది. ఓ ఛాందసుడు దానికి సభాధ్యక్షుడు ఉండి ఆయనే మాకు ప్రొఫెసర్. ఇక నాకు ఒక క్లాస్ రాకుండా చేసిందని మిగతా వాళ్ళు అన్నారు. సరే అది పెద్ద సమస్య, క్లాస్ రాకుండా నా ప్రమోషన్ ఎక్కడ పోలేదు. ఈ విధంగా కొన్ని ఆటంకులు వచ్చాయి. ఏది ఏమైనా ఏదో ఒక మంచి చేయాలని నాకు తపన తప్ప ఏం లేదు. నేను ఒక్కటి ఎటు చేయగలుగుతాను, మీరందరూ సహకారం చేసేసి ఇది ఒక భాగం. ఈ రెండవది అవార్డు విషయం ఉంటే, ఈనాడు రాంబాబు గారు ఇప్పుడు ఒకటేంటంటే నేను మిమ్మల్ని అందరినీ రప్పించాను, మీరు రావడం నాకు సంతోషమే, కానీ నా అవార్డు కొరకు నేను ఒక్కడిని అక్కడికి వస్తే బాగుండేది. మిమ్మల్ని ఇంతమంది నేను రప్పించాను. మా ఊరి పావనమైంది, ఈ లైబ్రరీ పావనమైంది, నాకెంతో ధైర్యం వచ్చింది, ఇంకా నేను చేయగలుగుతాను. కాబట్టి ఈ సందర్భంగా అందరిని తీసుకొచ్చి నాకు అవార్డు ఇచ్చి, నా గురించి రాంబాబు గారికి తెలియదు, హరిప్రసాద్ గారు మొత్తం వారికి చెప్పడం, వారి ద్వారా ఈ అవార్డు రావడం, ఈ అవార్డు నా కళ్ళకి అద్దుకొని తీసుకొని నాకు వచ్చిన పురస్కారంలో దాని స్థానం కల్పించి, దీనివల్ల ఏదో ఒక నాకు భవిష్యత్తు విశ్వగురు అంటే సామాన్యమైన విషయం కాదని ఆ పేరంటేనే భయం వేస్తుంది. రాధాకృష్ణ పండితుడు కూడా నాకు స్ఫూర్తి. ఆయన ఎన్ని బాధలు పడ్డాడో ఒక చిన్న ఉదాహరణ మీకు కూడా తెలిసి ఉంటుంది. లైఫ్
ఆయన బ్రాహ్మణుడు కాబట్టి విస్తరలో భోజనం చేయడానికి ఇస్త్రీ కొనుక్కోవడానికి కూడా పైసలు లేవు. అప్పుడు ఇంట్లో ఒక నేలని ఇస్త్రీగా వేసుకొని శుభ్రపరచుకునేవాడు. శుభ్రపరచుకొని దాన్ని కప్పు వేసుకొని ఆ చిన్న నేలలో భోజనం చేసిన ఘట్టాన్ని రాధాకృష్ణ పండితుడు. ఆయన వాస్తవంగా సైంటిస్ట్ కావాలి. పుస్తకాలు లేకపోవడం వల్ల ఒక ఆయన ఉచితంగా ఫిలాసఫీ ఇస్తే ఆ పుస్తకాల వల్ల ఆయన ఒక తత్వవేత్త అయ్యాడు. కాబట్టి ఆ రాధాకృష్ణ పండితుడికి ఈ సందర్భంగా ఆయన పాదాలకు నమస్కారం చేస్తూ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో గొప్పవాడు జయశంకర్ కూడా గొప్ప వైస్ ఛాన్సలర్. ఆయన జీవితం అంతా త్యాగం చేశాడు. ఆయన ఆస్తి 2 లాగులు 2 పుష్యుడు తప్ప ఏం ఆస్తి లేదు, సర్వ సమాజానికి ఇచ్చేసినాడు. ఆయన కూడా గొప్పవాడు. వాళ్ళిద్దరి పాదాలకు నమస్కారం చేస్తూ ఈ యొక్క సత్యమూల రాంబాబు గారు ఇచ్చిన పురస్కారం మీరు మీ అందరి సమక్షంలో ఇంతమంది వచ్చారు. నా గురించి పరిచయం చేసిన హరిప్రసాద్ గారికి, మీ అందరికి కూడా మా ఊరి పెద్దల సమక్షంలో నేను తీసుకునేందుకు ఓ పర్యాయం నమస్కారం చేస్తూ, ఈ పురస్కారాలు సరే ఏదో ఒక గుర్తింపు కూడా 10 మంది గుర్తించడానికి. ఇక రాంబాబు గారు ఆయన ఇక 10 మందికి దీని ద్వారా ఈ లైబ్రరీ ఉన్నదని తెలిస్తే వాడు ఉపయోగపరచుకుంటున్నాడు తప్ప వేరే ఏమీ లేదు. కాబట్టి మనం కూడా పెద్ద వయసు పెరిగిపోతుంది. దీన్ని దయచేసి మీ అందరి అండదండలు, మీ అందరి శుభాకాంక్షలు, మీ అందరి ఆశీస్సులు, నేను కొంచెం నాకన్నా పెద్దవాళ్ళు కూడా ఉండను చెప్పలేము, కానీ మీ అందరి ఆదరణ నాకు ఉండాలండి. నీకు ముందుకు వెళ్ళాలని, నా ఆరోగ్యం సహకరిస్తే కొన్ని పనులు చేయవలసి ఉన్నాయి, చెయ్యాలి. ఈ సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉపాధ్యాయుని ప్రాశస్యం గురించి ఇక్కడ ముద్దు కృష్ణనాయుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు రామన్నపేటకు వచ్చాడు. రామన్నపేటకు వచ్చి అప్పుడు టీచర్స్ ఏదో నిరసన తెలిపి ఆయన కారుకి అడ్డంగా పట్టుకున్నారు. నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని అడ్డంగా పట్టుకుంటే వాళ్ళ మీద అసహనంగా ఒక అనరాని మాట అన్నారు. అనరాని మాట అంటే నాకు కొంచెం బాధ అనిపించింది. అప్పుడు సభ జరుగుతుంది. ఆ సభలో నేను మంచి వినయంగా చెప్పాను, మేమెవరమో కాదు, మీ బిడ్డల చదువు చదివించు ఆచార్య జనం మాదండి. మేమెవరమో కాదు, మీ ప్రణాళిక రూపమునిచ్చు అధ్యాపకులం అండి. మేమెవరమో కాదు, మీ ఊరను కొనుగుండు పండిత కులము మాది. మేమెవరమో కాదు, మీ ప్రజా సామ్రాజ్య పాలనలో పెద్ద బలము మాది. మేము నడుచుకుంటే మీ ప్రభుత్వమే దిగిపోద్దండి అన్నది సభలో. కాబట్టి గాంధీజీ గురువు బాల గంగాధరుడు ప్రశంసలు కొన్న సర్వపెళ్ళి వారు ఉపాధ్యాయులు, వారి వారసులమే మేము. మంచి అన్నదే మాది ప్రేమించుమతము, సుజనులార వినండి మా సుచరితం అని ఉపాధ్యాయుల యొక్క ప్రాశస్త్యం సభలో ముద్దు కృష్ణనాయుడు చెప్పి పరోక్షంగా క్షమాపణ చెప్పి అన్న మాటలు విడ్డా చేసుకుంటున్నాను అన్నదానికి ఆయన వదిలిపెట్టలేదు. నేను మా ఉపాధ్యాయ సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఏమైనా సమస్యలు ఉంటే పద్యాలను చెప్పేవాడిని, మా పరిష్కారం అయ్యేది. ఈ విధంగా ఈనాడు మీరందరూ వచ్చేసి నాకు మీ అందరి సమక్షంలో మీ అందరి చేతుల మీదుగా నాకు ఈ సన్మానం ఇచ్చినందుకు సన్మానకర్త రాంబాబు గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ, ఈనాడు వచ్చిన ప్రతి అన్నింటికి నా మనసారా నమస్కారం చేస్తూ, నేను చేయబోయే ఈ సత్కార్యం సఫలం కావాలని నా ఇష్టదైవం షిరిడి సాయిబాబా అనుగ్రహం, మీ అందరి ఆదరణ, శుభాకాంక్ష నాకు ఎంతో అవసరం అని మనవి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.